టీడీపీలో 50 మంది ప్రముఖులకు నో టికెట్. సీటు కోల్పోయే ప్రముఖులు వీరేనా? తెలుగుదేశం పార్టీలో టికెట్లపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీ సంఖ్యలో ఆశావాహులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు గాను 135కు పైగా స్థానాలకు ఇన్ఛార్జీలు ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని నియోజకవర్గాలలో టికెట్ ఆశించే వారి సంఖ్య భారీగా ఉంది. ఒక్కో నియోజకవర్గంలో 3 నుంచి 4 ఉన్నారు. ఇదే సందర్భంలో జనసేన పార్టీతో పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కొన్ని నియోజకవర్గాలను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 50 నియోజకవర్గాలలో టీడీపీ పోటీ చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇలా టికెట్లు కోల్పోయే వారిలో టీడీపీకి చెందిన ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు, మాజీ మంత్రులు సైతం వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఓ జాబితా వైరల్ అవుతుంది. 125 స్థానాలకే టీడీపీ పరిమితమా? 2024 ఎన్నికల్లో వైసీపీ, విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యం అంటున్నాయి తెలుగుదేశం, జనసేన పార్టీలు. అవసరమైతే బీజేపీని సైతం కలుపుకొని వైసీపీని గద్దె దించి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ల సర్దుబాటు వ్యవహారంలో అనేక ప్రచారం జరుగుతుంది. జనసేనకు 35 స్థానాలు, 15 స్థానాలు బీజేపీకి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 50 సీట్లు టీడీపీ, అటు బీజేపీ ఇటు జనసేన పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 125 స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతోంది. టీడీపీ కోల్పోతున్న 50 నియోజకవర్గాలలో సీనియర్లు సైతం టికెట్లు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. సీట్లు దక్కని వారిలో ప్రముఖులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు, టికెట్లు దక్కవు అని ప్రచారం అవుతున్న జాబితాలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని చెప్పుకొస్తుండటంతో రాబోయే రోజుల్లో రాజకీయ ఉత్కంఠ రేపుతోంది. టికెట్ కోల్పోతున్న హేమీలు. వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, బండారు సత్యనారాయణమూర్తి, గోరెంట్ల బుచ్చే చౌదరి, కేఎస్ జవహర్, పీతల సుజాత, మాగంటి బాబు, అన్నం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆలపాటి రాజాలకు టికెట్లు దక్కవని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చింతకాయల విజయ్ను బరిలోకి దించితే అయ్యన్న పాత్రుడికి టికెట్ డౌటేనని ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ వర్మ, మాజీ ఎం కోనకళ్ళ నారాయణ, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధా ప్రసాద్, ముద్రబోయిన వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ ముద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, చాంద్ బాషాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, అన్నం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు టికెట్లు లేవని తెలుస్తోంది. వీరితో పాటు కోడెల శివరాం, కొమ్మాలపాటి శ్రీధర్లకు కూడా టికెట్ లేవని టీడీపీ అధిష్టానం పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది వ్యూవర్స్, జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ హేమీలైనటువంటి సీనియర్స్ కోల్పోతున్న టికెట్లు.